హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు మనకు ఉచిత లాకర్స్‌కి ఏమైనా డబ్బులేమైనా తీసుకుంటారా? ఒకవేళ ఉచిత లాకర్స్ మనకిచ్చినట్లయితే వాటికి సంబంధించి మనము ఎలాంటి ప్రూఫ్స్ అయితే చూపెట్టాలని చాలామంది అయితే అడుగుతున్నారు. బట్ దానికి సంబంధించి కూడా నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వదలుచుకున్నాను. అయితే మెయిన్‌గా ఏందంటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు ఒంటరిగా వెళ్తున్నారు లేదా ఒక్కరిగా వెళ్తున్నారు అంటే మీకు రూమ్స్ అయితే ఇవ్వరు. ఆల్రెడీ అక్కడ పెద్ద పెద్ద బోర్డులలో కూడా రాసి ఉంటారనమాట. ఒంటరిగా వెళ్ళే వారికి అదేవిధంగా పెళ్ళి కానీ ఇది ఎవరైతే ఇద్దరు ఉంటారో అనుకోండి, పెళ్ళి కానీ వారికి కూడా అక్కడైతే రూమ్స్ అయితే ఇవ్వరనమాట. ఖచ్చితంగా మీరు ఫ్యామిలీస్తో వెళ్తే మాత్రం రూమ్స్ అయితే దొరుకుతాయి. అయితే ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీరు ఫ్యామిలీతో వెళ్ళారనుకోండి, అక్కడ సిఆర్ఓ ఆఫీస్లో మీరు లైన్ నిలబడితే మీకు ఒక స్లిప్ అయితే ఇస్తారు. ఆ స్లిప్ పైన పేరు ఉంటుంది. అదేవిధంగా బయట పెద్ద పెద్ద బోర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే మీ స్లిప్ పైన ఉన్న నెంబర్కు అంటే మీ స్లిప్ పైన ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కు దానికి ఏ రూమ్ వస్తుందో అది నెంబరు, స్లిప్ నెంబరు, అదేవిధంగా రూమ్ నెంబర్ అనేది అక్కడ పెద్ద మానిటర్స్ అయితే ఉంటాయి. ఆ మానిటర్స్లో ఇస్తారు. అదేవిధంగా మీరు ఫోన్ నెంబర్ ఇస్తారు కదా, ఎట్లయినా మీ ఫోన్ కూడా మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మనం 2 గంటల లోపు మనము మీ ఒక రూమ్కు చేరుకోవాలన్నమాట. చేరుకున్న తర్వాత మీకు మొబైల్కి మెసేజ్ వస్తుంది కదా, మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఆ మెసేజ్ వారికి చూపించారనుకోండి, మీ దగ్గర రూ. 500 డిపాజిట్ కింద తీసుకొని మీకు రూమ్ అయితే ఇస్తారనమాట. మీరు ఆ టైంలోపు ఫర్ ఎగ్జాంపుల్ 12 గంటల వరకు ఉంటుంది కదా, అంటే 24 గంటల వరకు మనకు టైం అయితే ఉంటుంది. ఆ టైంలోపు మనం వచ్చామనుకోండి, మీ రూ. 500 మీకు ఇస్తారు. ఒకవేళ రాకపోతే, ఒకవేళ 2 అవర్స్ లేట్ అయింది అనుకోండి, ఆ 2 అవర్స్కి సంబంధించి మనీ అయితే కట్ చేసుకొని మిగతా డబ్బులు అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇంకోటి మీరు గుర్తుంచుకోవచ్చు, మెయిన్గా ఏంటంటే, ఒకవేళ మీకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు రూమ్స్ కనుక దొరకకపోతే, మీరు దేవస్థానం వారు ఉచితంగా ఇస్తున్న లాకర్స్ అయితే వాడుకోవచ్చు. కేవలం మీ సామాన్లు పెట్టుకోవడానికే కాకుండా మీరు విశ్రాంతి తీసుకోవడానికి, స్నానం చేయడానికి తగిన ఏర్పాట్లు అయితే ఇక్కడ ఉంటాయి. ఒకవేళ మీకు రూమ్స్ దొరికినప్పుడు, అంటే ఇది ఎప్పుడైతుందంటే మనకు వేసవి సెలవులలో మనకు చాలా రష్ ఉంటుంది కదా, అలాంటి టైంలో అయితే మనకు ఇక్కడ కేవలం మీకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ కనుక దొరకకపోతే మీరు ఈ పని అయితే చేయండి. మీకు అక్కడ ఉచిత లాకర్స్ అయితే దొరికితే ఖచ్చితంగా. ఒకవేళ మీకు రూమ్ దొరకకపోతే మీరు సామాన్లు పెట్టుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, స్నానం చేయడానికి, అదేవిధంగా బాత్రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. మీరైతే మంచిగా వాడుకోవచ్చు ఫ్రీగా. ఇంకోటి ఏంటంటే, బాలాజీ బస్ స్టాండ్ ఉంటుంది కదా, ఆ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర పద్మనాభ నిలయం అయితే ఒకటి ఉంటుంది. అక్కడ కూడా మీకు ఉచిత లాకర్స్ అయితే ఉంటాయి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ చూపిస్తే చాలు, వాళ్ళు ఉచిత లాకర్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మాధవ నిలయం ఉంటుంది. ఈ మాధవ నిలయం అదేవిధంగా ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, జీఎన్సీ టోల్ గేట్ దాటిన తర్వాత అక్కడ కూడా మాధవ నిలయం అయితే ఉంటుంది. అక్కడ కూడా మీకు లాకర్స్ అయితే ఇస్తారు. అక్కడ కూడా మీరైతే వాడుకోవచ్చు. కాకపోతే మొదటిసారి ఎవరైతే వెళ్తున్నారో ఈ పేరు, అడ్రస్ అయితే తెలియకపోవచ్చు. కానీ మీరు కంగారు అయితే ఏం పడకండి, టెన్షన్ అయితే ఏం పడకండి. కొండపైన అయితే ఉచిత బస్సులు అయితే చాలా ఉంటాయి. మీరు ఒక పలానా చోటుకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, మాధవ నిలయం అని, అదేవిధంగా బాలాజీ బస్ స్టాండ్ అన్నా కదా, మీరు బస్సులు ఎక్కిన తర్వాత మీకు వాళ్ళకి కండక్టర్కి చెప్తే వాళ్ళే చెప్తారనమాట. లేదా డ్రైవర్కి చెప్పినా కానీ వాళ్ళే పలానా చోటుకు నేను వెళ్ళాలని చెప్పినా కానీ, లేదా అడ్రస్ చెప్పినా వారు దించుతారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు కదా, వారికి కూడా అడిగినా చెప్తారు. లేకుంటే అక్కడ ఏరియాలో ఎవరికి అడిగినా కానీ చెప్తారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మీరు కొన్ని అయితే నమ్మొద్దు. కొంతమంది మేము రూమ్స్ ఇప్పిస్తాం, డబ్బులు ఉంటే మీకు రూమ్స్ ఇప్పిస్తామంటారు. వాళ్ళు ఎంతో కొంత డబ్బులు అయితే అడుగుతారనమాట. అలాంటి వారిని అయితే మీరు నమ్మకండి. ఇక్కడ కొన్ని అయితే ఫ్రీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, మీరు అదే అయితే గుర్తుంచుకోండి. కొంతమంది డబ్బులు ఇస్తే రూమ్ ఇప్పిస్తాం అది అంటారు. అలాంటి మాటలు అయితే నమ్మకండి. ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోండి, మనకు స్టార్టింగ్లో తెలియకపోవచ్చు. బట్ మీరు ఒకసారి వెళ్ళి తిరిగి చూశారనుకోండి, నెక్స్ట్ సారి మీరు ఒక్కరైనా వెళ్ళవచ్చు. బాగానే మనకు తెలుస్తాయి. అంటే ఫస్ట్ టైం అయితే కంగారు ఉంటుంది, ఎందుకంటే కొత్తలో కాబట్టి తెలియకపోవచ్చు. బట్ అక్కడ ఎవరిని అడిగినా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. మీకు తెలియని అడ్రస్ కానీ ఏది ఉన్నా కానీ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అలా అయితే ఏముండదు. మీరు అదైతే గమనించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.